బిగ్ బాస్ హౌస్‌లో అందరూ తనూజ ఫ్యాన్స్ అందరూ ఏదైతే కోరుకుంటున్నారో అది నెరవేరింది. తనూజ ఫైనల్ కెప్టెన్ అయింది. మరి హౌస్‌లో హార్మోనీ ఎలా ఉండబోతుందంటారు? తనుజ గారు లైక్ బ్యూటీ విత్ బ్రెయిన్ అంటారు కదా, సేమ్ దానిలాగే. ఏంటంటే 9 మంత్ లైక్ 9 వీక్స్ చాలా అంటే స్ట్రగుల్ అయింది తను. 9th వీక్లో ఖచ్చితంగా క్యాప్టెన్ కావాలి, అది నాకు లైక్ నెంబర్ ఇష్టం 9 లాగా నాకు. అట్లా చాలా స్ట్రగుల్ అయ్యింది. బట్ దానికి ఎక్కడ దొరకట్లేదు. అందరూ బాండింగ్ అనేసి తనని ఫస్ట్నే తీసేస్తున్నారు. ఆడలేదు, ఒకవేళ గెలిచినా కానీ తను ఏదన్నా కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తుందేమో, లైక్ డిక్టేటర్షిప్ చేస్తుందేమో అని చాలామంది చేశారు. బట్ 10th వారం వచ్చింది కదా, 10వ వారంలో బిగ్ బాస్ తన కోసమే ఆ డిజైన్ చేశారా ఏంటి, బీబీ రాజ్యం అని చేశారు కదా, బీబీ రాజ్యం తన కోసమే ఖచ్చితంగా చేశారా అనిపించింది. ఎందుకంటే తనుజాని లైక్ బిగ్ బాస్ ముద్దు బిడ్డ అంటారు, తనకు చాలా సపోర్ట్ ఉంది అన్నారు. ప్రీవియస్ వారంలో చూసుకుంటే నాగార్జున గారు ఏంటి తనుజా కూడా హేటర్స్ ఉంటారా అనేసి కొంచెం ఆశ్చర్యంగా అన్నారు, లైక్ అక్కడ వచ్చిన ఆడియన్స్తో. సో చూసుకుంటే తనుజాకి చాలా సపోర్ట్ ఉంది బిగ్ బాస్ నుంచి అనిపించింది. బట్ తనకు సపోర్ట్ ఉన్నా లేకపోయినా కానీ ఈ వారం చూసుకుంటే కొంతమంది హేటర్స్ ఉంటారు కదా, తనకి బాండింగ్ వల్లే గెలుస్తుంది లైక్ ఆడుతుంది అనేసి. సో తను గేమ్ ఆడింది, ఎటువంటి సపోర్ట్ లేకుండానే ఆ బీబీ రాజ్యం టాస్క్లో నిలబడి గెలిచింది. ఫైనల్గా చాలా అంటే చాలా ఎమోషన్ అయిపోయింది. తన గెలవడం, తన క్యాప్టెన్సీ ఎలాగైతే తీసుకునిందో, ఆ పట్టాభిషేకం చేసి తన నానా అన్న వ్యక్తిని లాస్ట్కి బర్నీ గారు ఎంత ఎమోషన్ దాచుకునిందో, లాస్ట్కి తను అసలు ఇంకా సప్రెస్ చేసుకోలేకపోయాడు. బర్నీ గారు కూడా వచ్చి తనని ఎత్తుకొని చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయాడు. నాకంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో అప్పుడు దివ్య భరణితో ఏమన్నారంటే నేను గెలిచినప్పుడు కూడా నన్ను ఎత్తుకోవచ్చు కదా అని చెప్పేసి జెలస్ ఫీల్ అయ్యారు. అది చూసినప్పుడు నుంచి చాలా వరస్ట్ బిహేవియర్ అనిపించింది. అంటే చిన్నపిల్ల తనని చెప్పండి. ఓకే, అతను వీళ్ళ ఇద్దరి వల్లే బయట వెళ్ళిపోయాడు, బాండింగ్ అని చెప్పి బయట పంపించేశారు. మళ్ళీ వచ్చినాక కూడా తనుజాను దూరం పెట్టాడు, కానీ నిఖితాతో కొంచెం మంచిగా ఉన్నాడు, తనని దూరం పెట్టాడు. ఆఖరికి అతను నాన్న అనే వ్యక్తిని కూడా లైక్ గారు ఉంటుంది, ఎంత ఎమోషన్ దాటుకొని లోపల. అలాంటి పర్సన్ ఇంకా సప్రెస్ చేసుకోలేక, అరే తనుజ గెలిచింది అనేసి పోయేసి ఎమోషన్ దాచుకోలేక చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయాడు. అలాంటప్పుడు కొంచెం చూసినట్టు వదిలేయాలి. ఏంటి నన్ను ఎత్తుకోలేదు, నేను బరువు ఉన్నాను అనేసా, లేకపోతే నేను ఇష్టం లేదా, తనే ఇష్టం నాకన్నా ఎక్కువ, ఇదంతా చాలా అంటే చైల్డిష్ బిహేవియర్ అంటారు కదా, అలా అంటే ఉంది. చాలా వరస్ట్గా ఉంది ఈ బిహేవియర్ అయితే. సో ఆవిడ రేషన్ మేనేజర్గా ఉండేటప్పుడే చాలా మంది విసిగిపోయారు. సో ప్రతిదానికి ఆవిడ గొడవ పెట్టుకోవడం ఆ ఫుడ్ విషయంలో కానీ, మరి కెప్టెన్గా ఉండి ఆవిడ ఎంతవరకు సతాయిస్తుంది అనుకుంటున్నారు? తనుజానా? తనుజ చెప్తున్నారు కదా, చైల్డిష్ లైక్ చిన్నపిల్లల బిహేవియర్ ఉంటుంది. కొంతమంది కావాల్సిన గిల్లిగిచ్చి తనకి లైక్ కావాల్సిన నవ్వించడానికో, లేకపోతే వాళ్ళు నవ్వుకోవడానికో ఊరికే టచ్ చేస్తే గలాటికి వచ్చేస్తుంది అన్నట్టుగా. సో తనకి ఏంటంటే ఈజీగా గలాట పడిపోతుంది. సో క్యాప్టెన్ అయిన తర్వాత ముందుగానే చెప్పేసింది, నేనైతే రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు నేనైతే చేయనట్లా, మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి, సో సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని కొంచెం రిక్వెస్ట్గా అయితే చెప్పుకునింది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది తను క్యాప్టెన్ ఇట్లా ఉన్నప్పుడే ఇంత చేసింది, డిక్టేటర్షిప్ చేసింది, క్యాప్టెన్గా ఉన్నప్పుడు ఎలా చేస్తుందో ఏమో అనేసి. సో మంచిగా చేసుకునిందంటే బాగుంటుంది. లైక్ నిన్ననే క్యాప్టెన్ అయిన కొంచెంసేపటికి, ఒక గంట సేపటికే వాళ్ళ సంజనా గారి వల్లే తను కొంచెం అయితే సపోర్ట్ దొరికి అట్లా వచ్చింది. ఎందుకు ఆపిల్ ఎత్తుకొని నిఖిల్ గారికి పెట్టడం వల్లనే నిఖిల్ గారికి ఆ సపోర్ట్ దొరకకుండా వెయిట్ వల్ల పడిపోయాడు. అదే కానీ తనుజాకి పెట్టింటే తను అసలు లిఫ్ట్ చేయగలిగింటుందా? అస్సలు లిఫ్ట్ చేయలేదు. సో తన వల్ల కొంచెం సపోర్ట్ దొరికి తను గెలిచింది అనుకోకుండా రివర్స్లో తనకే మాట్లాడుతుంది, ఇలా మాట్లాడకండి, మీరు కొంచెం మాటని వెనక్కి తీసుకోండి అనేసి. అదైతే కొంచెం బాధగా అనిపించింది. సో తను కంట్రోల్ చేసుకొని డిక్టేటర్షిప్ తగ్గించుకొని మంచిగా ఉంటే బాగుంటుంది అనిపించింది.